కథనా కామెడీ షో. ఓకే, మంచి జోష్లు ఉన్నట్టున్నారు. జోస్లో ఎప్పుడు ఉంటాను నేను. నీకు ఇదే లాస్ట్ డాన్స్. ఎందుకు తీసేస్తున్నారు. చంద్ర సార్? నీకు జబర్దస్త్ తీసేసారని మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏం చేద్దాం అనుకుంటున్నాం? చేయరు సార్, నన్ను బాగానే పర్లేదు, మినిమైనా చేస్తాను. ఒకవేళ తీసేస్తే ఏం చేద్దాం? తెలియదు సార్. ఒకవేళ తీస్తే ఏం చేస్తావు చేసి చూపించు నాకు. అలాగే సార్. ఆల్ ది బెస్ట్ చంద్ర గారు. కల్పన ఏంటే పొద్దున్నే కాలు మీద కాలేసుకొని దర్జాగా పేపర్ చదువుతున్నావు? ఇంట్లో పనులన్నీ అయిపోయాయా? అవుతున్నాయి. పని మనిషి ఏమైనా చేస్తుందా ఏంటి? మీ అన్నయ్య చేస్తున్నాడు. మా చంద్రన్నయ్య ఇంట్లో పనులు చేస్తున్నాడా? మా చంద్రన్నయ్య ఇంట్లో పనులు చేస్తున్నాడా అని ఓదగా అవ్వకపోతున్నా ఏంటి? మీ చమ్మక్ చంద్రనే పని చేస్తున్నాడు. చంద్రన్నయ్య పని చేయడం ఏంటే? జబర్దస్త్ నుంచి ఆయన్ని తీసేశారు, ఇంట్లో నుంచి పని మనిషిని తీసేశాను. సూపర్ సూపర్. నేను వెళ్ళొస్తాను. ఆగో, మీ అన్నయ్య జబర్దస్త్ లో ఎన్నో గెటప్స్ వేశారు, చూసావు కదా? ఇప్పుడు ఇంట్లో పనుడు గెటప్ లో ఎలా ఉంటాడో ఒకసారి చూసెళ్ళు. ఇదిగో చమ్మక్ చంద్ర. అవును, ఇప్పుడు చమ్మక్ లేదు కదూ. ఓ ఒట్టు చంద్ర, మీ అభిమానులు వచ్చారు, ఒకసారి చూసి వెళ్దురా. నిన్న తోడున్న దైవాలే ఏడు ప్రాణాలు తీసేనా. ఎంత దుస్థితి చంద్ర. రేష్మి ఎంత సాడిస్టిక్ గా ఆనందంగా నవ్వుతుంది. చంద్ర నాకు బాధగా ఉంది చంద్ర. బాధకి సొల్యూషన్ నేను చెప్తాను సార్. వెరీ గుడ్. ఏంటన్నయ్య ఇది? కాలం కాటేసింది, మల్లెమాల నెట్టేసిందమ్మా. వాళ్ళు తీసేసేదాకా మీకు తెలియదా అన్నయ్య? కరెన్సీ మార్చేదాకా జనాలకు తెలియదు, వాళ్ళు తీసేదాకా మాకు తెలియదమ్మా. మీ సంతాప సభలు ఆపి లోపల పూజితుడు సంతాప సభలు మెయింటైన్ చేస్తున్నాడు ఇక్కడ. చూసారయ్యా ఈ దారుణాన్ని? అమ్మా అమ్మా, మీరన్నా చూసారా ఈ దారుణాన్ని? మరి క్రేజ్ ఉందని ఎక్స్ట్రాలు చేస్తే ఇలాగే ఉంటుంది తీసేశాక. కుండకు పుల్లు మొగుడు అయినట్టు నువ్వు సూటిపోటి మాటలతో నాకు మొగుడయ్యావు. నువ్వు సానుభూతి తెలియజేయడం కూడా తప్ప అన్నయ్య? నువ్వు సానుభూతి చూపిస్తున్నట్టు లేదమ్మా, నువ్వు సంకనాకిపోయావరా అన్నట్టు చెప్పినట్టుంది. అది కాదు లేదమ్మా, అది లేదు. నీకు దండం పెడతాను, వెళ్ళమ్మా. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. నా పని ఏదో నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. చంద్ర నీళ్ళల్లో పని చేస్తాడు తల్లా. గల్లి గల్లికి వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్పేటట్టు ఉంది ఇది. సార్ పోస్ట్. సార్ చమ్మక్ చంద్ర గారు మీరా? నేను మీకు పెద్ద ఫ్యాన్ ని సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్ ఇదేంటి సార్ కొత్త గెటప్పా? అవును, స్టేజ్ మీద స్కిట్లు చేస్తాను కదా, ఆ రియాసలు ఈ గెటప్ వేసుకొని ఇంట్లో చేస్తుంటా. సార్ ఒక్క ఫోటో సార్. వాడిని జబర్దస్త్ నుంచి తీసేసిన తర్వాత కూడా ఫోటోలు దిగుతున్నారా? అవునా సార్? ఇంకా ఫోటో ఎందుకు, నేను కూడా డిలీట్ చేస్తా. ఒరే చమ్మక్ చంద్ర జబర్దస్త్ తీసేసారంటరా? ఎంత సంతోషంగా చెప్పుకుంటూ. పాలు ఇచ్చినంత సేపే బర్రెకు విలువ, గాలి ఉన్నంత సేపే టైరుకు విలువ, మూటలు మోసినంత సేపే గాడిదకు విలువ. ఏమే, మొగుడు బాధలో ఉన్నప్పుడు మీరు గుండె ధైర్యాన్ని ఇవ్వకపోయినా పర్లేదే, కానీ గుండు సూదులతో మాత్రం గుండెలో గుచ్చకండి. కల్పన, నీకెన్ని కష్టాలు వచ్చినాయి బిడ్డ, నా బిడ్డ. మంచి డాక్టర్ సంబంధం వచ్చిన పెద్ద పుడింగి పడిచి యాక్టర్ అంట నీకు ఇచ్చి చేసిన. నన్ను క్షమించు తల్లి. మనిషి చచ్చిపోయినా కూడా ఇంత ఏడవరగదే. చమక్ చంద్ర గారు నమస్కారం సార్. ఏమని పిలిచారు? చమక్ చంద్ర గారు అన్నాను సార్. ఒక్కసారి మళ్ళీ పిలవరా? చమక్ చంద్ర గారు. ఇంకోసారి. చమక్ చంద్ర గారు. థ్యాంక్ యూ, చాలు. ఎన్నిసార్లు పిలిపించుకుంటున్నారు సార్? జబర్దస్త్ లోంచి నేను తీసేసిన తర్వాత అందరు నన్ను ఇక్కడ వట్టి చంద్ర అంటున్నారు. చమ్మక్ చంద్ర అనే పిలుపు కొద్దిగా నా ఆనందాన్ని ఇచ్చింది, అందుకే మళ్ళీ పిలిపించుకున్నాను. మళ్ళీ వారు సార్, మీరు ఎప్పుడు మాకు చమక్ చంద్రనే. థ్యాంక్ యూ. ఏంటి స్వామి గారు ఇలా వచ్చారు? రేపు ఒక ఈవెంట్ ఉంది సార్, మాట్లాడదామని వచ్చాను. తప్పకుండా తప్పకుండా చేస్తా. మొత్తం పేమెంట్ ముందుగానే ఇచ్చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ స్వామి గారు. మొత్తం పేమెంట్ 500 ఇచ్చి మొత్తం పేమెంట్ అంటారండి స్వామి గారు? పేమెంట్ 500 సార్. ఒక్క షోకి 50,000 ఇచ్చారు కదండి ఇందుకు ముందు. మీరు మార్కెట్ లో ఉన్నప్పుడు ఇచ్చాను సార్. షేర్ మార్కెట్ కూడా ఇంత దారుణంగా పడిపోదు స్వామి గారు. మీ పేమెంట్ అది ఏమో తెలియండి, నేను చేయను షోలు. మీ ఇష్టం. నువ్వు ఆగబాయ్.
ఆయన ఈవెంట్ చేస్తాడు, నువ్వు మోసుకొని ఈవెంట్ చెయ్యి. నేను చేయను. చెయ్యడమ్మా, ఆయన చెయ్యడే. నా అల్లుడు కామెడీ చేస్తాడు అనుకున్నా. నా బిడ్డ జీవితమే కామెడీ అయిపోతుంది అనుకోలేదమ్మా. ఈవెంట్ అంటే చెప్పు, నేను చేస్తాను. శవాల దగ్గర డాన్స్ చేయాలా? శవాల దగ్గర డాన్స్ చేసేలా కనిపిస్తున్నారా? శవ ముఖమోడా ఎలా కనిపిస్తున్నారా నీకు? నాటకాలు చెప్తున్నా? ఎలాగో? నువ్వు ఇక్కర్రా. ఈయన మోతపారి వచ్చి నీ తాను డాన్సులు చెయ్యడు, నేను నా బిడ్డ కలిసి చేస్తాం. 500 రూపాయలు నా చేతిలో పెట్టు, అడ్రస్ ఎక్కన్న చెప్పు. శవం దగ్గర మీరేం డాన్స్ చేస్తారమ్మా? అదేమో పెద్ద బ్రహ్మ విద్య అయ్యా. ఈడే శవం అనుకోని మేము ఎగురుతాము చూడు. దరిద్రుడా, ఆ శవం దగ్గర వచ్చి నేను డాన్స్ చేస్తాను లేపో. మీరు వద్దు సార్, వాళ్ళిద్దరిని పంపించండి సార్. కావాలంటే ఇంకొక 500 ఎక్స్ట్రా ఇస్తాను సార్. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో, నిన్ను చంపి నీ శవం దగ్గర మేము ముగ్గురం డాన్స్ చేస్తాం, ఓకేనా? మీరే రండి సార్. తల్లి కూతురు కలిసి ఇంత దారుణానికి ఒడుగడతారని అనుకోలే. ఏ మనుషులు అసలు వీళ్ళు, ఇంత కూడా సెన్స్ లేదు. ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి, ఇంతో అంతో. బాబయ్యా, ధర్మం చేయండి బాబయ్యా. బాబోయ్ ఏమైంది రశ్మి? కాలం మిమ్మల్ని కాటేశాక మమ్మల్ని కూడా కాటేసిన చంద్ర. అర్థం కాలేదు రశ్మి. వాళ్ళే వెళ్ళాక ఇక మీతో మాకు పని ఏంటండి? మమ్మల్ని తోసేశారు చంద్ర. ఇంగ్లీష్ వచ్చుగా మీ ఇద్దరికి? ఇద్దరు ఏదో ఇంగ్లీష్ స్కూల్లో నా టీచర్ గానే జాయిన్ అవ్వచ్చుగా. నేనా ఇంగ్లీషా? నేను ఇది. నిజంగా మీరు గ్రేట్ అనసూయ రశ్మి. అప్పుడు కూర్చొని సంపాదించారు, ఇప్పుడు కూర్చొని సంపాదిస్తున్నారు. నా పరిస్థితి దారుణం అనుకున్నాను, నాకంటే వీళ్ళిద్దరి పరిస్థితి ఇంకా దారుణంగా ఉందన్నమాట. ఏంటి చంద్ర ఇలానే మాట్లాడుతూనే ఉంటావా? మాకేమైనా ధర్మం చేస్తావా? ఆయనకే ఏం లేదు, మీకేం దానం చేస్తాడు? ధర్మం ఉంటే చేయి బాబయ్యా. ఇదిగో 10 రూపాయలు తీసుకోండి. ఏంటి చంద్ర 10 రూపాయలు వేసావు? మీరు బయట అడుక్కుంటున్నారు, నేను ఇంట్లో అడుక్కుంటున్నాను రేపు. వెరీ గుడ్. అరే చెప్పరా అనిల్. అరే నీకు తెలియదు మనం ఎంత బిజీ ఉంటాము. అదేం లేదు, నువ్వు కూడా వాళ్ళే ఇస్తారు జోకులు. బాబయ్యా ఒక్క నిమిషం. బాబయ్యా. అరే సిటీలో బిగ్గర్స్ ఎక్కువ అయిపోయారు. వెరీ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏమన్నావురా? నేను ఫామ్ లో ఉన్నప్పుడు నాతో ఎన్ని సెల్ఫీలు దిగావు? నేను ఏ రోజైనా చిరాకు పడ్డాను రా? ఎదవ 5 రూపాయలు అడిగినందుకు నీ యావదాస్తిని మొత్తం మాకు రాసిచ్చినట్టుగా ఎందుకురా ఫీలింగ్? కొడతాను, చంపుతాను. 5 రూపాయలు బ్లాక్ మెయిల్ అయిపోయింది. ఈ బలవంత వసూలు ఏంటి రేష్మి అనసూయ? ఈ అమ్మాయి కట్టుకోవాలి చంద్ర. ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి, ఇంతో అంతో. చూసావా, వాళ్ళకు విధి బాగలేకపోయినా విధిని ఎదిరించి వీధికెక్కి మన సంపాదిస్తున్నారు. నువ్వు కూడా రచ్చరవిని తోపుడు పెడింది కూర్చోబెట్టుకుని వెళ్తే వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తావు. యాంకరింగ్ రాని వాళ్ళంత సంపాదిస్తే యాక్టింగ్ వచ్చిన మీరెంత సంపాదిస్తారు? చూపించు, అడుక్కు. ఆ తోపుడు బండి పట్టుకురావే. ఇదిగా అమ్మా తోపుడు బండి రాడి, అల్లుడు ఎక్కడమే తర్వా. ఎక్కెక్కు. కూర్చోండి చంద్ర గారు. అమ్మా నరికి పోగులు పెడతానే. ఇన్ని రోజులు నేను కష్టపడినప్పుడు ఇంట్లో కూర్చొని తిన్నావు కదా, అది బాధ్యత. ఏంటే బాధ్యత? ఇప్పుడు కూర్చో, నువ్వు సంపాదించుకోనరా, నేను కూర్చొని తింటా. కూర్చో, నువ్వులే. మీ అమ్మ కూర్చుంటే ఇంకా బాగా వేస్తాను. కూర్చోవే నువ్వు. కూర్చో, యాక్టింగ్ చేయి. ఇట్లా పాటేండ్రా. ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. రాజాదిరాజ రాజ మార్తాండ రాజ గంభీర శ్రీ 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 వీర ప్రతాప మహారాజు గారు ఏం చేస్తున్నారు? మహారాజా బాత్రూమ్
సముద్రంలో స్నానానికి గదిలో కూర్చున్నట్లు ఆ పీట మీద కూర్చున్నారేంటి? ఇలా సింహాసనం మీద కూర్చోండి. ఓ అక్కడ కూర్చోవాలా? మహామంత్రి, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడు రాజు కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన రాజు. బాగానే తగ్గితే వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చోండి. అటులోనే. ఏమి చేయుచున్నారు? చలికత్తె ఊపుతున్నా. ఎందుకు? 2 నెలల నుంచి ఆవిడే ఊపుతుంది పాపం. 2 నెలలైనా 2 సంవత్సరాలైనా ఆవిడే ఊపాలి. ఓహో, మీరే ఊపాలంట. సింహాసనం మీద కూర్చోండి. ఆ కూర్చోండి ఏమిటి? సింహాసనం కొద్దిగా సౌకర్యంగా ఉంటే ఇలా కూర్చున్నా మహామంత్రి. ఎలా కూర్చున్నా వాళ్ళను? సరిగ్గా కూర్చోండి. ఇట్లా ఓకేనా? అటులనే. మహామంత్రి, ఆవిడెవరు? మా ఆవిడ ప్రభు. ఆవిడేంటి అలా ఉంది? కడుపుతో ఉంది ప్రభు. మహామంత్రి, మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆడవాళ్ళకే కడుపు వస్తుంది, మగాళ్ళకి ఎందుకు రాదు? అలా రాదు ప్రభు. ఎందుకు రాదు? మా రాజ్యంలో ఆడమగాళ్ళ సమానత్వం ఉండాలని చెప్పాను కదా. ఎందులోనైనా సమానత్వం ఉంటుంది గాని ఆ ఒక్క విషయంలో మాత్రం సమానత్వం ఉండదు మహారాజా. ఏ చట్ట విరుద్ధమా? కాదు, సృష్టి విరుద్ధము. సృష్టిని అపసృష్టి చేద్దాం. మన రాజ్య వైద్యులు ఏరి. రాజుగారికి ప్రణామం. మమ్మల్ని పిలవడానికి కారణం? ఆవిడ కడుపు తీసి వీడి కడుపులో వేయండి. ఆవిడ కడుపు తీసి వీడి కడుపులో వేయండి. అది ఎలా సాధ్యమవుతుంది మహారాజా? ఎందుకు సాధ్యం కాదు? సాధ్యం కానప్పుడు మీరు వైద్య శాస్త్రం ఎందుకు చదివితిరి? మాకు సక్రమంగా ఉపయోగపడినప్పుడు మీరు మాకెందుకు? మిమ్మల్ని రాజ బహిష్కరణ చేస్తున్నాను. మహామంత్రి, మీరు నన్ను కాపాడాలి. మహారాజా, ఆ. పిల్లలు అన్న తర్వాత ఆడవాళ్లే కనాలి. పిల్లలను ఆడవాళ్ళకి లాంటి మేము చదివిన పాఠ్య పుస్తకాల్లో లేదే. మీరు పుస్తకముల దాకా ఎక్కడ వచ్చేతరి? పలకా బలపం దగ్గరే ఆగిపోతారు. పలకా బలపం దగ్గరే ఆగిపోతారు. 2 సంవత్సరాలు చదివితీమి కదా. ఆ చదివితిరి. మొదటి సంవత్సరం ఆతో మొదలు పెట్టితిరి, 2వ సంవత్సరం ఆతో ముగించితిరి. ఆలు చదువులు కాదా? ఆలు అక్షరాలు కాదా? 2 అక్షరాలను అవమానించినందుకు మహామంత్రిని రాజ బహిష్కరణ చేస్తున్నాను. మీరు ఇలా బహిష్కరించి రాజ్యంలో సగం మంది ప్రజలు ఖాళీ అయితిరి. ఆ ఖాళీ అయిన ప్రజలతో ఒక ఊరి ఏర్పడినది. ఆ ఊరు కాస్త రాజ్యమైనది. మీ నాన్నగారి పరిపాలనకి మీ పరిపాలనకి చాలా వ్యత్యాసం ఉన్నది. ఏమిటా వ్యత్యాసము? మీ నాన్నగారి పరిపాలనలో పై రాజ్యపు రాజులు గజగజా వణికేవారు. మీ పరిపాలనలో మన రాజ్యంలోని ప్రజలే గజగజా వణుకుతున్నారు. చలికాలం కాదా అలాగే వణుకుతారు. మహామంత్రి, మొన్న పక్క దేశపు రాజ్యంలో భోజనానికి వెళ్ళాం. ఆ రాజు సింహం తల బొమ్మని తల మీద నిమురుతున్నాడు. అలా మేము కూడా నిమరవాలి. లక్ష్మణ సింహం బొమ్మను తెప్పించదు. బొమ్మ నిమిరితే ఆ రాజుకు మాకు తేడా ఏమున్నది? మరి మాకు నిజమైన సింహం తలక కావాలి. మహారాజా, మీరు విన్నది నిజమే. తక్షణమే ప్రవేశపెట్టుము. వీటి చేష్టలు ఏమిటో అర్థం కావటం లేదు. మహామంత్రి, అంగట్లోకి వెళ్ళి బెల్లం తెమ్మన్నంత సులువుగా అడవికి వెళ్ళి సింహం ధర తెమ్మంటున్నాడు. ఇప్పుడు ఎలా? అంతే అంటారా? అంతే, వెళ్ళిరండి. సరే మహామంత్రి, ఇదిగోండి తీసుకొచ్చాను. ఆ నల్ల రంగును చూసి పంది తల అని వారు గమనించెదరు. వెళ్ళి రంగు వేసి రండి. మహామంత్రి, ఇదిగోండి. ఒక్క నిమిషం. మహారాజా, అప్పుడే తీసుకొచ్చితిరా? సింహంతో తేవడానికి 3 రోజులు పడుతుంది అనుకున్నాము. 1 రోజులో ఎలా తీసుకొచ్చితిరి? అంటే మహారాజా, ఈ సింహము మన రాజ్యపు గోడని ఇలా రుద్దుతూ నిలబడింది మహారాజా. వెనుక నుండి టపీమని పట్టేసుకున్నాను. మహామంత్రి, సింహం మూతేంటి ఇలా ఉన్నది? అంటే మహారాజా, ఈ సింహాన్ని చంపే ముందు నన్ను చంపొద్దు అంటూ ఉండగానే తల నరికేస్తాడు మహారాజా. అందుకే దాని మూతి అన్నట్టుగా ఇలా ఉండిపోయింది మహారాజా. సింహం భయంతో పెట్టిన మూతి అన్నమాట. మహామంత్రి, ప్రభు, సింహం అన్నప్పుడు తలండా జూలు ఉండను కదా, సింహానికి జూలు లేవేంటి? మీరు వెనక్కి తిరిగితే రాజుగారికి అనుమానం వచ్చును. ఇటు తిరగండి. మహారాజా, దీనికి బట్టతల వచ్చినది. అట్లా ఎట్లా వచ్చును? నాకు ఎట్లా వచ్చినదో దీనికి అట్లనే వచ్చింది. అటు ఇటొచ్చినదా? ఎవరిని అడిగితే ఆ సింహాన్ని వేటాడింది మేమే అని చెప్పండి. ఈ సింహం తలని మేము నిమురుతుంటే మీకు ఎలా ఉంది? ఈ సన్నివేశం ఎవరో చూడకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది.
ఎందుకు అలాగా? అంటే మీకు దిష్టి తగులుతుందని. ఈ సింహాన్ని తలని మా విశ్రాంతి గదిలో పెట్టించండి. అలాగే ప్రభు. భటులారా, ప్రభు పులి మేక ఆడుకుందాం, చింతపిక్కలు తీసుకురండి. తక్షణమే తెస్తాను ప్రభు. చింత పిక్కలు ముందుగా ఎవరు వేయగలను ప్రభు? ఒక్క నిమిషం, అందరూ పంట వేసుకుందాం. అవును ప్రభు. నేనే గెలిచి నేనే వేస్తా. అవును ప్రభు. ఆడు ప్రభు ఆ. మీ మేక చచ్చినది. అవునా? అవును ప్రభు. ఇప్పుడు చెప్పుము, ఎవరి మేక చచ్చినది? ప్రభు నా మేకే చచ్చినది ప్రభు. రాజు ఏమి చేయొచ్చును? ఈ రాజుకి అసలు రాజు లక్షణం లేవు కదా. మహారాజా, మ్మ్. మిమ్మల్ని కలవటానికి తూర్పు దేశపు యువరాజు వస్తున్నాడు. రమ్మని చెప్పుము. చిత్తం ప్రభు. మహారాజా, మీరు భటులతో పులి మేక ఆడటానికి చాలించండి. మహారాజు వచ్చుచున్నాడు, మీరు వెళ్ళి సింహాసనం మీద కూర్చోండి. భటులారా, ఇది పక్కకు తీసుకెళ్ళండి. రాజు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం పిక్కలతో చిన్న పులి ఆట ఆడుకుందాం. తూర్పు దేశ రాజులకు స్వాగతం. మీరు మా రాజ్యానికి రావడానికి కారణం? నీ రాజ్యం పైన యుద్ధం చేయడానికి వచ్చి తిమి. వద్దబ్బా, వద్దబ్బా. ఈ చలికాలంతో నేను చలినీళ్ళలో స్నానం చేయడానికే భయపడతాను. మరి యుద్ధం ఎలా చేయమంటావు అబ్బా? వద్దబ్బా, వద్దబ్బా. రాజంటే యుద్ధానికి కాలు దువ్వాలి కదా, యుద్ధం వద్దంటావేంట్రా? ఈ చలికాలంలో 3 దుప్పట్లు కప్పుకొని కాలు దన్ని పడుకుంటే ఉంటది నా తాత. ఆ ఆనందం యుద్ధంలో ఉంటది చెప్పబ్బా. ప్రభు, వారు యుద్ధం చేయనంటే మనం ఊరుకుంటామా? మనమే యుద్ధం చేద్దాం. మహామంత్రి, ఎదుటి రాజు సై అనకుండా యుద్ధం చేయడం రాజనీతి అనిపించుకోదు మహామంత్రి. నేను సై అననబ్బా, నేను సై అననబ్బా. ఈ చలికాలం అస్సలు అన వద్దబ్బా. మనకి యుద్ధాలు ఎందుకబ్బా? వెళ్ళబ్బా. మహామంత్రి ప్రభు, పద వెళ్దాం. చిత్తం ప్రభు. ఎందుకబ్బా మనకి యుద్ధం? 3 పూట్లు తిని రాజ్యంలో 2 కాలు చాపుకొని పడుకోక మనకి ఎందుకబ్బా? ఈ యుద్ధాలు గిద్దాలు మనకి ఎందుకబ్బా? వద్దబ్బా, వద్దబ్బా. మహామంత్రి ప్రభు. వంట అయినదా? అయినది ప్రభు. పదండి తిందాం. వేడి వేడి పప్పులో నెయ్యి వేసుకొని తింటేనా తాత తాత పరిపాలన ముఖ్యమా పప్పు ముఖ్యమా అడుగుతాను. పప్పే ముఖ్యం అంటాను. అలా ఉంటుంది నా తాత. వీర ప్రతాప్ రాజా, బయటికి రమ్ము. తూర్పు దేశ రాజులకు స్వాగతం. మా రాజ్యానికి మీరు రావడానికి కారణం? చలికాలము యుద్ధము చెయ్యను అంటివి కదా, అందుకే ఈ ఎండాకాలమున వచ్చి తిని రమ్ము యుద్ధానికి. వద్దబ్బా. ఇంత ఎండలో పడి ఎందుకు వచ్చావబ్బా? వడదెబ్బ తగులుతుందబ్బా. సింహాసనం మీద కూర్చొని ఈ ఎండాకాలంలో ఈ చల్లటి మజ్జిగ తాగుతుంటే ఉంటది నా తాత. చలికాలం వస్తే చల్లో యుద్ధం చేయనంటావు, ఎండాకాలం వస్తే ఎండలో యుద్ధం చేయనంటావు. అసలు ఏ కాలంలో యుద్ధం చేస్తావురా నువ్వు? నేను ఏ కాలంలో యుద్ధం చెయ్యనబ్బా. వద్దబ్బా, నాకు ఏ యుద్ధం వద్దబ్బా. అబ్బా, నువ్వు ఇంత దూరం నుంచి వచ్చావు కాబట్టి నీకు 4 బస్తాలు కందిపప్పు ఇస్తాను తీసుకొని వెళ్ళబ్బా. ఈడేంట్రా 4 బస్తాల కందిపప్పు ఇస్తాను తీసుకెళ్ళప్పా అంటాడు. ప్రభు, వారు యుద్ధం చేయకుంటే నన్ను కొడతారేంటి ప్రభు? నిన్నే కొట్టాలరా. తూర్పు దిక్కున రాజ్యానికి వెళ్దాంరా అన్నాను. కాదు, పశ్చిమ దిక్కున రాజ్యంలో బలమైన రాజు ఉన్నాడు, ఆ రాజును ఓడిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగును అన్నావు. తిప్పాల్సిన చేత్తో చింత పెక్కలు విప్పుతున్నాడు. పెద్ద బెప్ప రాజుగాడు లాగున్నాడు రాయుడు. ఈ నమ్ముకొని వేలాది మంది సైన్యాన్ని తీసుకొచ్చాను రా. ఇంతమందిని ఎందుకు తెచ్చావబ్బా? వద్దబ్బా, అసలు యుద్ధమే వద్దబ్బా. నువ్వు వెళ్ళబ్బా. నీకు దండం పెడతాను రా. కావాలంటే యుద్ధంలో నేనే ఓడిపోతాను రా. ఒక్కసారి యుద్ధం చేయరా. ప్రభు, మరి యుద్ధం చేసేలా లేరు, మన రాజ్యానికి వెళ్ళిపోదాం పద ప్రభు. లేదురా, ఒక్కసారి యుద్ధం రా. వెళ్ళబ్బా, నాకు ఎందుకబ్బా యుద్ధాలు? 3 పూట్ల తిని రాజ్యంలో కాలు చాపుకొని పడుకోక మనకి ఎందుకబ్బా ఈ యుద్ధాలు? భటులారా, మంచి నిర్ణయం తీసుకుని తినా. మంచి నిర్ణయం ప్రభు. మనకి ఎందుకబ్బా ముద్ద పప్పుతో నెయ్యి వేసుకుని తినుకోక. పదండి. మహామంత్రి వంట అయినదా? అయినది ప్రభు. పదండి వడ్డించు.
జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంట. మనం కొత్తగా కొనుక్కున్న ఇల్లు ఇదే. ఇల్లు చాలా బాగుందండి. అవును. సరే ఆ లగేజ్ సర్దు, పిల్లలకు ఆకలి అయినట్టుంది, పిల్లల కోసం ఏదైనా టిఫిన్ చేయి. సరేనండి. ఏంటండి ఈ ఇల్లు కొనుక్కొని వచ్చింది మీరేనా? అవునండి నేనే. నా పేరు మంజునాథ్ అండి, ఈ పక్కింట్లో ఉంటాను. మంజునాథ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు మనోరమ. ఈ పిల్లలు మీ చుట్టాల పిల్లలా? కాదండి నా పిల్లలే. నలుగురు? నలుగురు. గవర్నమెంట్ ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అంటుంది, కానీ మీరు చాలా హద్దులు దాటినట్టున్నారే. మంజునాథ్ గారు, మా నాన్న పోయేటప్పుడు నాతో ఒకటే మాట అన్నాడు, అరే మనోరమ మనం పోయాక మనల్ని మోయడానికి నలుగురు ఉండాలరా అన్నాడు. మా నాన్న చెప్పింది కరెక్టే అనిపించిందండి. ఒక్క నిమిషం కూడా ఆలోచించాల. నలుగురు కన్నా మీ నాన్నగారు చెప్పిన నలుగురు అంటే బయట వాళ్ళని అర్థం, ఆ నలుగురిని ఇంట్లోనే రెడీ చేసుకోవాలని కాదండి. ఈ విషయం తెలియక అన్ని పనులు వదిలేసి పిల్లల్ని నేను నలుగురు కావడానికే ఉన్నానే నేను. అయ్యో మా నాన్న క్లారిటీగా చెప్పడం మిస్ అయినట్టున్నాడే కొద్దిగా. ఆయన క్లారిటీగానే చెప్పాడండి, మీరే ఆ క్లారిటీ మిస్ ఫైర్ చేశారు. సర్లే మంజునాథ గారు, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు వదిలిన తూటాలని కన్న పిల్లల్ని వెనక్కి తీసుకోలేం కదా. మీకెంత పిల్లలు? ఇంకా లేరు. అదేంటండి? కొంతకాలం వద్దనుకున్నాం, ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నాం. మంజునాథ గారు, ఆకలేసినప్పుడే అన్నం తినాలి, దాహం వేసినప్పుడే నీళ్ళు తాగాలి, తర్వాత తింటాను తర్వాత తాగుతున్నా అంటే పరిస్థితులు అనుకునిచ్చాలిగా. అది మరి. టిఫిన్ లేక పల్లి చట్నీ చేయమంటారా, కొబ్బరి చట్నీ చేయమంటారా? ఇంతకీ ఆ పిల్లలు ఎవరండి? నా పిల్లలే అండి. పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారండి. పిల్లలు ఇదిగోండి, పల్లీలు తీసుకోండి. మనోరమ గారు, పిల్లల పద్ధతిగా బాగానే పెంచినట్టున్నారే. మంజునాథ, వినయం అనేది మా వంశంలో వారసత్వంగా ఇస్తాం. నువ్వే పెట్టా కాదురా, మిమ్మల్ని పల్లీలు తీసుకోమంటే ఒక్కడు తీసుకోలేదు, ఆంటీ పెడితేనేమో అందరూ తీసుకున్నారేంట్రా? మా చిన్న చేతులు కదా, మేము తీసుకుంటే కొద్దిగా వస్తాయి. ఆంటీ పెద్ద చేతులు కదా, ఎక్కువ వస్తాయి. మనోరమ గారు, ఇది కూడా వారసత్వమేనా? ఇది వారసత్వానికి సంబంధం లేదు మంజునాథ, ఇది వాళ్ళకే సంబంధం. అంకుల్ నన్ను ఎత్తుకోరా, ముద్దు పెడతాను. దానా? ముద్దు పెడతానన్నది నాకు కదా? నీ ఫేస్ లో నన్ను ముద్దు పెడతారా? మనోరమ, ఏంటి కాన్సెప్ట్? ఈ కాన్సెప్ట్ నాకు ఏ సంబంధం లేదు మంజునాథ, ఇదంతా వాళ్ళ కాన్సెప్టే. పల్లీలు అయిపోయే చట్నీ దేంతో చేయమంటారు? నువ్వు లోపలికి వెళ్ళా మెంటల్ దానా. హలో రామూర్తి గారు. అంకుల్ ఏంట్రా? ఒక్కసారి స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకున్న బిల్డింగ్ నుంచి దూకరా? లుంగి ఊడిపోయిందిరా. మంజునాథ, చిన్న పిల్లల మీద లుగ్గి పేసే డాన్స్ చేస్తాడు, తెలివి ఉందా? బర్రెలాగా వెళ్తావు. సిచ్యువేషన్ తెలియకుండా మాట్లాడక మనోరమ, ఆ లుంగి ఇప్పింది మీ పిల్లలే. లుంగి ఇప్పడమే కాకుండా స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకొని ఆ బిల్డింగ్ మీద దూకమంటున్నారు. దూకుతాయన్నదంటే ఆ పిల్లలు సంతోషపడతారుగా. నీ పిల్లలు కాబట్టి నువ్వు స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకొని బిల్డింగ్ల మీద దూకుతావు, అపార్ట్మెంట్ మీద దూకుతావు. నువ్వు దూకు, నేను దూకుతాను. మంజునాథ, నా పిల్లలు అడగాలి కానీ అపార్ట్మెంట్ బిల్డింగ్లు కాదు. సూర్యుడి మీద నుంచి చంద్రుడి మీదకి దూకుతా, చంద్రుడి మీద నుంచి సూర్యుడి మీదకి దూకుతా. లేరా దూకమంటారా? సర్లేరా దూకంలేరా. భలే ఫ్యామిలీ దొరికిందిరా నా పక్కన. ఫ్యామిలీ గురించి నువ్వే మాట్లాడలే, ఫ్యామిలీ ప్లానింగ్ లేడోడివి. సరే నాన్న, లోపలికి వెళ్ళి పాలు తాగుతాం పద. ఆంటీకి బాయ్ చెప్పొస్తాను. సరే చెప్పేసిరా, పదండ్రా. అరే నా పర్సురా. మనోరమ, ఏంటి మంజునాథ? నీ పిల్లడు నా పరిస్థితికి వచ్చాడయ్యా. పరిస్థితికి వచ్చాడా? వాడు చాలా మొండోడే, అంత ఈజీగా ఇవ్వడే పర్సాడు.
ఒక పని చేయ మంజునాథ. ఏంటది? నాది పర్సు పోయింది. దయగల మనుషులకు ఎవరికైనా నా పర్సు దొరుకుంటే ఒకసారి తెచ్చివ్వండి నాయనా, ఒకసారి తెచ్చివ్వండి నాయనా అని ఒక మాట చెప్తే వాడు తెచ్చిస్తాడు. మైండ్ ఏమైనా తప్పిందా నీకు? నేను ఎందుకు అడుక్కోవాలి? నేను సలహా ఇచ్చాను, పాటిస్తే పర్సు వస్తుంది, లేకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. రెండిట్లో ఏది కావాలి నీకు? పర్సే కావాలి. మరి అడుగు మరి. నేను పర్సు ఎక్కడో పోగొట్టుకున్నాను. దయగల మనుషులకు ఎవరికైనా దొరికినట్లయితే నా పర్సు నాకు తెచ్చివ్వండి అయ్యా, మీకు దండం పెడతాను. నా ఇంట్లోంచి ఎత్తుకొచ్చేసి బజార్లో దొరికిందంటే వెదవన్నారు ఏదో. ఇటు పిల్లల మీద అరవకూడదు మంజునాథ, ఏం తెలుసు నీకు? నీ పిల్లలు మామూలుగా లేరురా, రకరకాలుగా ఉన్నారు. ఉంటారు మరి, రకరకాల పిల్లలు ఉంటారు. అరే ట్రైన్ ఆట ఆడుకుందామా? పదండి. మనోరమా, మనోరమా. ఏంటి మంజునాథ పడుకున్నాను లేపుతావేంటి? పడుకోవాలా వద్దా? పడుకోవాలా వద్దా? హ్యాపీగా పడుకోరా రే. పొలం నలుగురు కానీ పక్కింటోడి మీద పడేసావు. నువ్వేమో భార్య పక్కన హాయిగా నిద్రపోతున్నావు. మేము నిద్రపోవసం లేదంట్రా. ఏంట్రా ఎల్లరి పిల్లలతోటి? మంజునాథ నువ్వు చిన్నప్పుడు అల్లరి చేయలేదా? పక్కింట్లో ఆడుకోకుండా పెద్దోడు అయిపోయావు మంజునాథ. బాల్యం మర్చిపోయిన వాడు నా దృష్టిలో బర్రెతో సమానం, బర్రెతో సమానం. పడుకుందాం పదండి, రండి. ఏంట్రా? నన్ను దత్తత తీసుకొని మీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాసి వచ్చి. ఈ మాటలన్నీ మీ నాన్న నేర్పుతున్నాడా లేకపోతే నువ్వే మాట్లాడుతున్నావురా? లేదు, ఇది మేమే ఎవరు సొంత నిర్ణయాలు వాళ్ళే తీసుకోవాలని మా నాన్న చెప్పాడు. ఇలాంటి పనికిమాల విషయాలు మాత్రం బాగా నేర్పుతారు. పనికిమాలినోడు. ఎవరు కావాలని ఆస్తి? కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. గుడ్ మార్నింగ్ మై సన్స్. సరే నన్ను అందరు ఎక్సర్సైజ్ చేయండి. డాడీ, కరెంట్ ఎలా తయారు చేస్తారు డాడీ? కరెంటు నీళ్ళతో తయారు చేస్తారు నాన్న. నీళ్ళతోనా? అవును నాన్న. సరే మీరు ఎక్సర్సైజ్ చేస్తుంటే నేను స్నానం చేసి వస్తా. అరే నీళ్ళతో కరెంట్ ఎలా తయారు చూద్దామా? ఏంటండి? అరే కరెంట్ పట్టుకుందా. ఏంటి మంజునాథ వేడి నీళ్ళు ఎవరైనా ఇలా కాగబెట్టుకుంటారా? దరిద్రుడా, నేను కాగబెట్టుకోవడం ఏంట్రా? కరెంట్ వేడి పెట్టింది మీ పిల్లలు. ఏంటి పిల్లలు కొడతావు? అసలు నీళ్ళతో కరెంట్ ఎలా తయారవుతుంది అనే ఆలోచన పిల్లలు వచ్చింది చూడు, దానికి నువ్వు అప్రిషియేట్ చేయాలి తెలుసా? అప్రిషియేట్ చేయాలి. మరి ఒక న్యూటన్, ఒక థామస్ ఆల్వా ఎడిసన్ వాళ్ళు గొప్ప గొప్ప అద్భుతాలు సృష్టించారు. ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేయడం బట్టి కాదు, పక్కింట్లో వాళ్ళు ఎంకరేజ్ చేయడం బట్టి గొప్ప గొప్ప అద్భుతాలు సృష్టించారు. అదే వాళ్ళ ఇంటి పక్కన నీలాంటి వాడు ఉండి ఉంటే ఈ రోజు గొప్ప గొప్ప అద్భుతాలు సృష్టించేవారా, గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసేవారా? ప్రపంచం ఈ రోజు ఇలా ఉండేదా మంజునాథ? ప్రతి ప్రయోగం వెనకాల ఒక బలిదానం ఉంటుంది. బలిదానం ఉంటుందా? బలిదానం ఉంటుందా? అరే నాన్న మీరు ఏమైనా సృష్టించండి రా, నీ వెనకాల నేనున్నాను రా. మనం తినే ఆహారం ఎలా జీర్ణమవుతుందో నాకు కళ్ళారా చూడాలనిపిస్తుంది నాన్న. అవునా, ఈ రోజు నేను ఫాస్టింగ్ నాన్న. ఇలా మంజునాథ ఏమైనా తిన్నాను? ఇందాకే తిన్నాను. చూడు మరిపో. నానా అసలు వాడిని వదలొద్దు. మీరు నాకు సైంటిస్టులు అవ్వడమే నాకు ముఖ్యం. గొప్ప సైంటిస్టుల కన్నా ఆనందాన్ని ఇవ్వండి అంతే నాకు. ఖతర్నాక్ కామెడీ షో. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏంటి పేపర్లో న్యూస్ ఈరోజు? ఓటరు నమోదుకు మరో అవకాశం. గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థులను సందడి. ఏమండి ఒకసారి లోపలికి వస్తారా? ఎవతివే నువ్వు నన్ను లోపలికి పిలుస్తున్నావు? నేను మంచోని కాబట్టి సరిపోయింది. అదే వేరే వాడైతే లోపలికి వచ్చేస్తాడు. అప్పుడు మీకు ఎంత అన్యాయం జరుగుతుందో తెలుసా మీకు? నీ మతి మరుపుతో ఆల్రెడీ నాకు అన్యాయం జరిగిపోయిందిరా. నేను నీ భార్యని. నువ్వు నా భార్య అని ప్రూఫ్ ఏంటి? ప్రూఫా? ప్రూఫ్ కావాలా నీకు? మరి కావాలగా యువత వచ్చి నేను నీ పెళ్ళాని నేను నీ భార్య అంటే ఎంత ఎక్కడి నుంచి పోషిస్తాను? నేను ఎక్కడి నుంచి పోషిస్తాను? ఇదిగో ఇది మన ఇద్దరి ఫోటో. నేను నీ భార్యని. ఓహో
నువ్వు నా భార్యవా? రోజు ఇదో డ్యూటీ అయిపోయింది నాకు. ఫోటో చూపిస్తూ కాపురం చేస్తున్న భార్యని ప్రపంచంలో నేను ఒక్కదాన్నే కావచ్చురా. ఎందుకల్లా అంతలా ఫీల్ అవుతావు? నాకున్నది చిన్న మతిమరుపు. చిన్న మతిమరుపా? ఫోటో చూపిస్తే గాని కాపురం చేయలేని పరిస్థితి నీది. చిన్న మతిమరుపు అంట. ఏడ్చాలే లేవడు బా. నేను లోపలికి వెళ్తే నువ్వు మళ్ళీ నన్ను మర్చిపోతావు. చేతిలో ఫోటో పట్టుకొని తిరుగు. ఎందుకు గుర్తు పెట్టుకోను? ఓ ఆడవాళ్ళు మగాళ్ళకి ఇంత వీక్నెస్ ఉందనుకో, ఈ ఆడవాళ్ళు ఇంత చేసి చెప్తుంటారు. నిన్న పొద్దుననగా వెళ్ళాడు, ఇంతవరకు ఇంటికి రాలేదు. అసలు ఎక్కడికి వెళ్ళాడు మా ఆయన? ఏమండి అక్కడ కూర్చున్నారేంటండి మీరు? ఇంటికి రారా మీరు? ఒసే శాంతమై, నువ్వు నీ మతి మార్పు. ఆయన నీ మొగుడు కాదు. నా మొగుడు కాదా? ఇంతకి నా మొగుడు ఎక్కడికి వెళ్ళాడబ్బా? తలుపు తీసి పెట్టుంటే వాడే వస్తాలే. హలో, ఏదో కారణం కాదు పక్కింట్లో వెళ్ళడానికి. అరే ఫారెన్ కి వెళ్ళా, ఒక సెంట్ బాటల్ తీసుకురారా అన్నావో మర్చిపోయానంటావు. మైండ్ ని షార్ప్ గా ఉంచుకోరా ఫస్ట్. నీలాగా. పొట్టే ఫోను. ఏమే కాఫీ పెట్టు. ఏమే స్నానానికి నీళ్ళు పెట్టు. ఎవట్రా నువ్వు? నా ఇంటికి వచ్చి స్నానానికి నీళ్ళు పెట్టు అంటున్నావు. ఏవండి ఒకసారి బయటకు రండి మీరు. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? అరే గుడివాడా, నా పిల్ల అనుకున్న మతి మరుపుతోనే చస్తుంటే మధ్యలో నీ మతి మరుపుతో చావు కొడతావేంటారు దరిద్ర పనికి మనోడా. ఫోటో ఏది? నేనే నీ మొగుడినే. ఇదిగోనే మన ఫోటో. సారీ బ్రదర్. ఓకే ఓకే. మా ఆవిడ అనుకోని మీ ఆవిడ ఇందాక ఇంట్లో ఏం చేసావురా? చెప్పరా. అదే గుర్తు రావట్లేదు బ్రదర్. ఏం చేసావు నాయనా? ఏం చేసావు చెప్పరా. ఏం చేసాడు చెప్పవే నువ్వేనా? ఎంట్రీ గుర్తుంది, ఎగ్జిట్ గుర్తుంది, మధ్యలో ఎంటర్టైన్మెంట్ గుర్తులేదు. ఆ మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఏంటో చెప్పరా. ఏం చేస్తావు? అసలే బీపీ పేషెంట్ రా. చెప్పరా. మీ ఆవిడ నేను ఇద్దరం కలిసి లోపట ఇద్దరు కలిసి ఇంకో నువ్వు గట్టి ఖర్చు అనుకో, నేను మళ్ళీ మర్చిపోతా. ఇద్దరు కలిసి ఇదిగో చూసావా, మళ్ళీ మర్చిపోయా. గుర్తించుకోవడానికి దండం పెడతాను. ఇద్దరం కలిసి టీవీ చూస్తాం. అది కాదే, నేను మతి మరుపుతో వాడింటికి వెళ్ళాను. నువ్వైనా చెప్పాలి కదా. గుమ్మ ముందు కూర్చున్నావు కదే, ఇప్పుడు లోపల జరగరాంది జరిగి ఉంటా. నీకు ఎంత అన్యాయం జరిగేదే నీకు. ఎప్పుడు మేకప్ మీద మైండ్ పెట్టకే, అప్పుడప్పుడు మొగుడు మీద కూడా మైండ్ పెట్టు. తలకు నూనె పెట్టి దీపురుద్ది స్నానం చేయించుదా. నేను నీ ఆవిడ కాదు. నువ్వు నీ మతి మార్పు. నా ఆవిడ కాదా? అది నా పెళ్ళం కాదు, నువ్వు నా పెళ్ళం కాదు. ఒక మాట అడుగుతాను, అసలు నాకు పెళ్ళం ఉందా, అసలు పెళ్ళైందా లేదా అని చెప్పు. అవును, పెళ్ళేసి వచ్చావు. పెళ్ళేసి వస్తే నా పెళ్ళం ఎక్కడ చచ్చింది? ఇక్కడ చచ్చాను రా. నువ్వేంటి నాగబాబు గారి ఇంట్లో ఉన్నావు? ఇది మన ఇల్లేరా మగడా? మన ఇల్లు? ఏ మేరా పరివార్? అవునురా. ఇందా వీట్ల నాందా? నీందేరా నీందే. ఇల్లును కూడా మర్చిపోతున్నానుగా, కొద్దిగా పెరిగినట్టుంది, అయినా మేనేజ్ చేయాలి. ఈ ఇల్లు నాదని తెలియదు. ఆ ఇల్లు నాదని తెలియదు అనుకుంటున్నావా? మన ఇంటి డోర్ నంబర్ చెప్పనా? చెప్పు. 108 108 801. నీ బతుకుచ్చడా, ఇంటి డోర్ నంబర్ కూడా గుర్తులేదా నీకు? నేనే కావాలని తిప్పి చెప్పా, నువ్వు తిప్పుతావో లేదు అని. తిప్పావు. వెరీ గుడ్. నీ మైండ్ బాగా పనిచేస్తుంది, చాలా షార్ప్ ఉంది. వెరీ గుడ్, అలాగే మెయింటైన్ చెయ్యి. వెరీ నైస్. మధ్యలో ఎదవ కవరింగ్ లో ఒకటి ఇచ్చేయ్. ఒక కప్పు కాఫీ పట్టరా. తెస్తున్నానండి. అదే సమయంలో సత్తి పండుకు టాయిలెట్ టాయిలెట్ ఒకటే. రే ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు? 10 తరాల ముత్తాతల పేర్లు చెప్పగలనరా నేను? పెట్టే ఫోన్ ఎదవన్నారు ఏదో. ఏమండి కాఫీ? ఏం పెట్టావే కాఫీ? ఏం కలిపావు దీంట్లో? ప్రేమ కలిపింది. అందుకే నా అంత తీయగుంది. కూర్చో. చచ్చాడు. మన కాపురం సంసారం అనే పడవలో చిల్లు పడకుండా వెళ్ళిపోవాలి. ఎందుకు పడుతుందండి? నా చేయి అడ్డు పెట్టేను.
నిజమా? ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ అంటావేంట ప్రతి దానికి? వాడిని వాటేసుకుని ఉండాలి, మీ ఇద్దరి మధ్య ఏం ప్రూఫ్ ఉంది? నా దగ్గర ప్రూఫ్ ఉందిరా. అది నేను కట్టానే. కాదు, నేను కట్టాను. నువ్వు ఇక్కడ కట్టావురా? నేను అక్కడ కట్టానా? చిన్న మధ్య మరి నేను నీకు కట్టిన ప్రూఫ్ ఏంటి? నువ్వు నాకు కట్టినట్టు ప్రూఫ్ ఏంటి? మూతి మీద కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. నా పిల్లలు కొట్టావుంటే నీ పళ్ళు రాలిపోతాయి. ఫోటో చూపించి మీ ఇద్దరు ఫోటోకి దండ అయిపోతే చూడండి. సుధా వెళ్ళి నువ్వు ఫోటో తీపట్రా, నేను ఫోటో తీసుకొస్తాను. పిల్లని ఎవరైనా మర్చిపోతాడే? ఇద్దరం కలిసి 7 అడుగులు నడిచింది మర్చిపోతామా? మర్చిపోతామా? ఇద్దరం కలిసి అరుంధతి నక్షత్రం చూసింది మర్చిపోతామా? మర్చిపోతామా? అంతెందుకు, ఆ రోజు మీరు నా పూల జడ బాగుందని చెప్పారు కదా. మామూలు జడ నేను ఇది పాము లాంటి జడ, పాము లాంటి జడ ఎలా మర్చిపోతాను నేను? ఫోటో దొరకలేదురా, పాత ఆపండిరా. మేము ఆపం. మా కాపురం ఊరుకులేస్తున్న గోదావరి మధ్యలో ఆనకట్ట కట్టాలని ట్రై చేయకు, అర్థమైందా? ఒకవేళ కట్టినా కూలిపోతుంది. కూలిపోతుంది. మీ వల్ల నేను పోయేలా ఉన్నాను రా. వామ్మో. సుధా గారు, సుధా గారు, ఏంటి సత్యపాటి గారు? నా దగ్గర ఫోటో కనపడలేదండి, మీ దగ్గర ఫోటో పట్టండి. నా దగ్గర కూడా కనిపించట్లేదు. మారిపోయిందంటే ఫోటో ఎత్తకంటే మీకు దండం పెడతాను. ఉడుకు పుట్టి ఇల్లినాడు ఉక్కబట్టి ఉండబట్టి వయస్సు కోరు తీరాలిలే వలపు జోరు తెలాలిలే. రోజా గారు, నాకు ఫోటో దొరికింది. అక్కడ చూడు ఏదో జరిగిపోతుంది. నాకు ఫోటో దొరికింది. నీకు ఫోటో దొరికితే వాళ్ళకి చూపించాలి కానీ వాళ్ళకి వీళ్ళకి చూపిస్తావంటే. తెంగర బుచ్చికి బంతిపూలు ఇస్తే జడలో పెట్టుకోకుండా ఒళ్ళో పెట్టుకుంది అట్లా నీలాడితే. అంత టెంగరోలు నాకే తగిలేదు, చూపించి వాళ్ళకి. ఇదిగోండి మన ఇద్దరు ఫోటో. నేను భార్యనండి. ఏమండి, నన్ను క్షమించండి. కాలు మొక్కడంలో సిన్సియర్ క్యారెక్టర్ లో లేదా నీకు? లోపలికి నాకేంటి టార్చర్? నా జీవితంలో ఆధార్ కార్డు కంటే ఈ ఫోటో ఇంపార్టెంట్ అయిపోయింది నాకు. ఏం చేయమంటావే? ఆ దేవుడు ఇక్కడ బాగానే ఇచ్చే చచ్చాడు, ఇక్కడే కొద్దిగా తేడా చేస్తాడు. ఆయన నువ్వు సూపరే. ఎందుకు? నీ సిచ్యువేషన్ లో నువ్వు ప్లేస్ లో రశ్మి గాని అంశు గాని ఉండి ఉంటే ఎప్పుడో మిడిల్ డ్రాప్ అయిపోయేవాడు. కౌంట్ అవుతావని తెలుసు కూడా చివరి వరకు ఆట ఆడుతున్నావు చూడు. నీ ఆట నాకు నచ్చింది. నీ సిన్సియర్ నాకు నచ్చింది. Keep it up, keep it up. నా ఆట నీకు నచ్చిందా? ఇది నీకు ఆటలో ఉందా? సత్పన్ గారు, వీళ్ళ మతి మరుపుతో సంసారం అని నా పడవని మీ పడవని వదిలేసి వాళ్ళిద్దరూ కలిసి ఒకే పడవని వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ అండి, ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి. దీనికి ఒక్కటే మార్గం. హలో డాక్టర్, ఐఎమ్ కమింగ్. డాక్టర్, నా పిల్ల మధ్య మరుపు వల్ల వీళ్ళ ఆయన మధ్య మరుపు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. మీ ఆయన్ని మీ ఆవిడ్ని ఒకే గదిలోకి పంపించండి చెప్తా. కంగారు పడతావు ఎందుకు? ఐ మే డాక్టర్, వాళ్ళ మధ్యలో నేను ఉంటాను కదా. పంపించండి. అలాగే సార్. గుడివాడా, ఏంటి నీ పిల్లం పిలుస్తుంది చూడు. ఏమంటున్నావు? డాక్టర్ గారు, వాడు పిల్లం పక్కన ఉన్న పిల్లం అనేసరికి నా ఇంట్లోకే దూరుతున్నాడు. ఏదో చేయండి డాక్టర్. కూల్ కూల్, నేనున్నాను కదా. నేను ఇప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్ తో వాళ్ళకి ఈ జన్మే కాదు 7 జన్మల దాకా అన్ని గుర్తొస్తాయి. 7 జన్మలు ఎందుకంటే ఈ ఒక్క జన్మ ఏడంటే చాలు. మళ్ళీ ఒక కన్ఫ్యూజన్. అలాగే అలాగే, కూల్ కూల్. సెట్ అయిపోయారా? సెట్ అయిపోయినట్టే. కాకపోతే చిన్న ప్రాబ్లం. ఏంటి డాక్టర్? వాళ్ళిద్దరు భార్య భర్తలు అనుకోని సెట్ అయిపోయి ఇంటి అనుకుని అటే వెళ్ళిపోయారు. నేను అన్నాను చెప్పు. నేను మీ పెళ్ళానండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో. బాబయ్య, ఏంటి చినిగిన చొక్క వేసుకున్నావు? అడుగు తినేవాడు చిరిగిన చొక్క వేసుకోక కద్దర చొక్క వేసుకుంటానా బాబయ్య? చినిగింది నీ చొక్క కాదురా, మనసులో మానవత్వం చినిగింది. నువ్వేం బాధపడకరా, నాలాంటి మంచి వ్యక్తులు ఇంకా బతికే ఉన్నారా. ఇదిగో ఈ చొక్క వేసుకోపో.
శీతకాలంలో సొక్క ఇచ్చారు. మీరు దేవుడు బాబయ్య, చల్లగా ఉండాలి. అది నీ పుట్టినరోజు కోసమని 3000 పెట్టుకున్న చొక్కా కదా, అలా ముష్టోడికి ఇస్తావేంటి నువ్వు? ఏమే నువ్వు వచ్చినప్పుడు ఏదైనా తీసుకొచ్చావా? పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తావా? అలానే ఇచ్చుకుంటూ పోతే ఒంటి మీద మోల్తాడు తప్ప ఏమీ మిగలదు. ఏం మిగలద్దని నువ్వు అనుకుంటున్నావు, కీర్తి మిగులుతుందని నేను అనుకుంటున్నా. నా కర్మ. పిల్లోడు మంచోడే అంటే నేను పెళ్లి చేసుకున్నా, 10 మందికి ఉపయోగపడతాడు అని చెప్పి పెళ్లి చేశారు. నాకు తప్ప అందరికి ఉపయోగపడుతున్నావు నువ్వు. ఎందుకమ్మా నాంచారిని అలా కోపడతావు? నలుగురికి సాయం చేసే గుణం ఆయనలో ఉన్నందుకు సంతోషపడాలమ్మా. ఇలాంటి వ్యక్తి నీకు భర్త అయినందుకు నువ్వు గర్వపడాలి. ఇలాంటి వ్యక్తి నా ఇంటి పక్కనే ఉన్నందుకు నేను గర్వపడాలమ్మా. ఓవర్ యాక్షన్ చేయకరా, టైం రాని నొక్కుతాను నిన్ను. నా బతుకు అదొక్కటే తక్కువైంది ఇప్పుడు. నాంచారి, నీ భార్య బాధపడుతున్నాను, ఇంకెవరో బాధపడుతున్నారనో నీ క్యారెక్టరైజేషన్ మార్చుకోకు. నీ క్యారెక్టరైజేషన్ లో ఎమోషన్ ఉంది, దాన్ని కంటిన్యూ చేయి. దానికి నేను సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ పురుషోత్తం. అది అర్థం చేసుకోకపోయినా నువ్వైనా అర్థం చేసుకున్నావు. మంచితనాన్ని గుర్తించిన వాడు కూడా నా దృష్టిలో మనిషే కాదు. నాంచారి, సమాజానికి ఏదైనా ఉపయోగపడాలని నాలాంటి ఆలోచన పురుషోత్తంకు ఉన్నందుకు సంతోషపడాల్సిన విషయమే. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. ఒక హాస్పిటల్లో ప్రసాద్ అనే పేషెంట్ కి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలను. దాతలు ఎవరైనా ఉంటే ఈ కింది నెంబర్ కి సంప్రదించగలరు. ఓ నెగటివ్, నాది బి పాజిటివ్. ఏమే ఒకసారి బయటికి రా. ఏ బ్లడ్ గ్రూప్ నీది? నాది ఏబి నెగిటివ్. 2 బ్లడ్ గ్రూపులు పెట్టుకున్నావు, బాడీలో ఏది ఉపయోగపడదు. నాకు ఉపయోగపడవు, దేశానికి కూడా ఉపయోగపడవు. నువ్వు లోపలికి పో. ఓ నెగటివ్ బ్లడ్ గ్రూపా? దేవుడా, సాయం చేయాలనే మనసుని ఇచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ బ్లడ్. పురుషోత్తం, నీది ఏ బ్లడ్ గ్రూపు? ఓ నెగిటివ్ అండి. ఒకసారి నాతో అర్జెంట్ గా రావా? చెప్పండి నాంచారి. జాగ్రత్త పురుషోత్తం. బ్లడ్ ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను ఒక మాట నాకు చెప్పొచ్చు కదా. వాడిని బతికించాలనే ఆతృతలో నీకు చెప్పడం మర్చిపోయాను. నువ్వు బర్రమని తీసుకెళ్లి బెడ్ మీద పడేసావు. సర్రమన్నర లీటర్ లాగేశారు. థ్యాంక్ యూ పురుషోత్తం. ఒక పురుషోత్తం ద్వారా ఒక మంచి పని చేశాను. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పంజాగుట్ట హాస్పిటల్లో కృష్ణారావు అనే వ్యక్తికి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలను. దాతలు ఎవరైనా ఉంటే ఈ కింది నెంబర్ కి సంప్రదించగలను. నాది బి పాజిటివ్, మళ్ళీ ఓ నెగిటివ్ అడితే పురుషోత్తం. ఏంటి నాంచారి? పంజాగుట్ట హాస్పిటల్ ఒకడు ఐసీయూలో ఉన్నాడంటే వాడికి ఓ నెగిటివ్ బ్లడ్ ఇచ్చేసి వద్దాం రా. ఇప్పుడే కదరా ఒకడికి 1/2 లీటర్ బ్లడ్ ఇచ్చి వచ్చావు. ఇంకో ఆల్రెడీ ఇచ్చి ఇంకోటి బతికిద్దాం పురుషోత్తం. రా పురుషోత్తం. మైండ్ ఏమైనా దొప్పిందండి. ఇది బావిలో నీళ్ళు అనుకున్నావు, బకెట్లు తోడుకోవడానికి బ్లడ్ రా. పురుషోత్తం, వచ్చేటప్పుడు నువ్వు ఏం తీసుకొచ్చావు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు? నువ్వు మంచోడు మెంటోడు నాకు అర్థం అవటం లేదురా. నీకు దండ పెడతా నన్ను వదిలే. పురుషోత్తం రా పురుషోత్తం, అలా మొండికే పురుషోత్తం. జాగ్రత్త పురుషోత్తం, ముందు వట్టి మనిషి కూడా కాదు. వాడెవడో బతుకుతాడో లేదో అని ఆలోచిస్తున్నా గానీ నేను బతుకుతానో పోతానని ఆలోచించవేంట్రా? ఎందుకు పోతావు పురుషోత్తం? మనిషి బాడీలో 5.5 లీటర్ బ్లడ్ ఉంటుంది. 1 లీటర్ తీసేసిన 4.5 లీటర్తో బతకలేమా పురుషోత్తం? ఏమైందన్నయ్య? ఏమైంది చెప్పంటావమ్మా? గంటకోసారి నన్ను హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు, బ్లడ్ లాగేసి నన్ను తీసుకొస్తున్నాడమ్మా. ఈయన క్యారెక్టర్ లో ఎమోషన్ ఉంది, దానికి నేను సపోర్ట్ చేస్తాను అన్నారు. అది ఎమోషన్ కాదమ్మా, నా చావుకు ప్రమోషన్ లో ఉందమ్మా. దాని గురించి నువ్వు పట్టించుకోక పురుషోత్తం. మందు తాగితే కిక్కు గంట సేపే ఉంటుంది పురుషోత్తం, కానీ మంచి పని చేస్తే ఆ కిక్కు జీవితాంతం ఉంటుంది పురుషోత్తం. బ్లడ్ నాది, భారీ డైలాగులు నీరా. నీతో మాట్లాడి ఓపిక నాకు లేదురా, పోయి రస్ తీసుకుంటాను రా. జాగ్రత్త పురుషోత్తం, జాగ్రత్త. ఏంటి నువ్వు చేస్తుంది? పురుషోత్తాన్ని తీసుకెళ్లి గంటలో లీటర్ బ్లడ్ లాగించేశావు. ఆయన గట్టి మనిషి కాబట్టి ఇంటి దాకా వచ్చాడు. అదే వేరే వాడే ఉంటే అటు చట శ్మశానానికి వెళ్ళేవాడు. అర్థమైందా? టీవీలో ఏదేదో రకాల బ్లడ్ గ్రూపులు అడుగుతున్నారు, కానీ దాని బ్లడ్ గ్రూప్ మాత్రం ఒక్కడు అడగట్లా. దాని బ్లడ్ గ్రూప్ అడగాలి కానీ 4 లీటర్ సర్ర లాగిచ్చేస్తా. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మళ్ళీ టీవీ పెట్టావు నువ్వు. టీవీ పెట్టడం, పురుషోత్తమని ఇంటి తలుపు కొట్టడం నీకు సరదా అయిపోయింది. మెంటలానికేమన్నా? నీలాగా నేను డైలీ సీరియల్, వీక్లీ సీరియల్ నేను చూడట్లేదు, పనికొచ్చే వార్తలు చూస్తున్నా. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. ఒక హాస్పిటల్లో హాస్పిటల్ అంట, నీకు అసలు టీవీ అవసరం లేదు. హాస్పిటల్ అన్నాడు వాడు టీవీలో. ఆ హాస్పిటల్ ఏం జరుగుతుందో నాకు ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారే? మేం చెప్తాం. ఎవరు నువ్వు? టీవీలో న్యూస్ రీడర్ ని. ఇంటికి వచ్చావేంటి? కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నప్పుడు ఇంటికి వచ్చి చెప్తాం, అవసరమైతే బాత్రూమ్ కూడా వచ్చి చెప్తాం.
ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. ఒక యువకుడు ఒక హాస్పిటల్ 2 కిడ్నీ ఫెయిల్ అయి కొట్టుమిట్టాడుతున్నారు. దాత ఎవరైనా ఉంటే కిడ్నీ దానం చేయగలని కోరుకుంటున్నాను. చెప్పు. బి పాజిటివ్ కిడ్నీ కావాలా, ఏపీ నెగిటివ్ కిడ్నీ కావాలా చెప్పు నాయనా. 2 కాదు, మరి ఎప్పట్లాగే ఓ నెగిటివ్. మళ్ళీ అదృష్టం పురుషోత్తంకి ఎవరిచ్చిందా? నాకు వరించదా? ముఖ్యాంశాలు మావి, నిర్ణయాలు మీవి. ఏంటి దేవుడా, నేను ఏం పాపం చేశాను, పురుషోత్తం ఏం పుణ్యం చేశాడు? నా బాడీలో అవయవాలని ఒక అవయవైనా ఇవరా అని అల్లాడుతున్నాయి. తీసుకోవా నువ్వు? నీతో ఆర్గు చేసి వేస్ట్. ముందు వాడిని కాపాడాలి నేను. పురుషోత్తం ఏంటి? కంగ్రాట్స్ పురుషోత్తం. మళ్ళీ అదృష్టం నీకే వరించింది. మళ్ళీ బ్లడ్ కాదు పురుషోత్తం, అమ్మయ్య. కిడ్నీ. నువ్వు మనసా పశువురా? నువ్వు అడగగానే ఇచ్చడానికి అది ప్లేట్ లో ఇడ్లీ అంటరా, కిడ్నీలా? పురుషోత్తం, వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చావు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు? తొక్కలో కిడ్నీ ఇవ్వడానికి ఫీల్ అవుతావేంటి? ఎవడో ఒకడు వస్తానులే, నన్ను వదిలేనికి దండం పెడతా. పురుషోత్తం, వాడొస్తాడు వీడొస్తాడు అని చెప్పి ఎవడు రాకపోతే ఆ ప్రాణి ఏమైపోతాడు పురుషోత్తం? తీసుకెళ్లి మొహాట పడుతున్నాడు అతను. అయినా నేను ఎందుకు ఇవ్వాలి కిడ్నీ? వాడు ఏమైనా నాకు చుట్టమా? పంచభూతాలు నీకు ఏమైనా అడిగి సేవ చేస్తున్నారా? పంచభూతాలని స్వార్థం నీకెందుకు రా పురుషోత్తం? ఎక్కడ తగిలేవరా నువ్వు నాకు? నేను కిడ్నీ ఏమన్నా ఏదో ఇక్కడి నుంచి. పురుషోత్తం రే పురుషోత్తం, చచ్చిపోయినప్పుడు కాలిపోయే అవయవాల మీద నీకెందుకు అంత మోజరా పురుషోత్తం? వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదురా పురుషోత్తం, పోయేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళవరా? మనం వచ్చినా పోయినా మనకు మిగిలేదు ఒకటేరా పురుషోత్తం, కీర్తి. ఆ కీర్తి 10 మందికి స్ఫూర్తి ఇవ్వాలరా పురుషోత్తం. ఆ కీర్తి గురించి ఆలోచిస్తే కీర్తి చేసేస్తారా నువ్వు? ఆ టీవీలో ఉన్న వాడికి ఏమైంది ఏమో, హాస్పిటల్లో ఉన్నాడు. పేషెంట్ కొట్టుమిట్టాడుతున్నాడు. అర్జెంట్ గా ఓ నెగిటివ్ కిడ్నీ కావాలి. ఓ నెగిటివ్ అర్జెంట్ గా. పేషెంట్ కొట్టుమిట్టాడుతున్నాడు. అర్జెంట్ గా ఓ నెగిటివ్ కింది నెంబర్ కి సంప్రదించండి ప్లీజ్. అరే దరిద్రుడా, నువ్వు బ్లడ్ గురించి కిడ్నీ గురించి తప్ప ఇంక దేని గురించి చెప్పేంట్రా నువ్వు? నాకేం చెప్పలమ్మా తెలుసు నీకెందుకే. ఇంతటితో వార్త సమాప్తం. పురుషోత్తం ఒకసారి డోర్ తీ తూడు పురుషోత్తం. నేను తీను. అరాచకమే పురుషోత్తం, అరాచకం వెనకాల మానవత్వం. రా పురుషోత్తం, నువ్వు రాకపోతే నేను తీసుకెళ్ళాను పురుషోత్తం. జాగ్రత్త పురుషోత్తం. ఇక్కడ ఎంత ప్యాచ్ చేశారేంట్రా? కిడ్నీ తీసుకున్నారు, ఇంకేమైనా తీసేసుకున్నారా? కొంచెం లివర్ మొక్క కొంచెం అది కూడా తీసుకున్నారులే, పని ఉంటుంది. డాక్టర్ తెలుసు కదా ఏం కావాలో అదే తీసుకున్నారు. బఫే భోజనాల్లో ఎవరికి నచ్చింది అది తీసుకున్నట్టు. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరాబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను. ఈ కింది నెంబర్ కి సంప్రదించగలరు. పురుషోత్తం, పురుషోత్తం, కాలిపోయే వాళ్ళ మీద నీకెందుకు పురుషోత్తం? ఓ నెగిటివ్ గుండె ఇస్తున్నా.